దానికి సంబంధించి కొన్ని వివరాలు వీళ్ళందరూ అప్పుడు అడిగినప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ ఇప్పటికి కూడా ఎన్నికల సంఘం విషయంలో ఒక వైఫల్యం ఉంది. కొన్ని అనుమానాలను నివృత్తి చేయట్లేదు, కొన్ని అనుమానాలను సృష్టిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ ఎందుకు ఉంచరు, ఎందుకు తీసేస్తారు? ప్రతి పోలింగ్ బూత్లో సీసీటీవీ ఫుటేజ్ బయట లోపల రెండు ఉండాలి. అది ఎందుకు ఉంచనియట్లేదు వీళ్ళు? సర్టన్ టైం అయిపోగానే తీసేస్తున్నారు. అది అనుమానాలకి తాగించడం నో డౌట్ అందులో. రెండవది వచ్చేటప్పటికి ఆ సీసీటీవీ ఫుటేజ్ కొన్ని పార్టీలు కావాలంటే సంపాదించగలుగుతున్నాయి. అది ఎట్లా ఇస్తున్నారు? అక్కడ కొన్ని ఇది ఉన్నాయి. ఇంకొకటి అతిపెద్ద మోసం ఎన్నికల సంఘం పరంగా చేస్తుంది. అది మోసమే అంటది. నువ్వు టోటల్ నియోజకవర్గాల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ర్యాండమ్ గా 2 చోట్ల లెక్కించమని చెప్పింది కోర్టు ఆదేశించింది, సుప్రీంకోర్టు. ఏది ఈవీఎంల్లో వచ్చిన ఓట్లు, అట్లాగే ఈ వివిప్యాట్లు. ఇదివరకు ఒక చోట ర్యాండమ్ అన్నారు, ఒక ఈవీఎం అన్నారు, 2 చోట్ల లెక్కించమని చెప్పింది కోర్టు. లెక్కించాక ఫలితాలు ప్రకటించమని కూడా చెప్పింది. ఎన్నికల సంఘం అది పాటించట్లా, తప్పు కదా అది. అలాగే వివిప్యాట్లు వెంటనే ఎవరు తగలబెట్టమన్నాడు? ఖచ్చితంగా అందులో నాకు ఎప్పటికీ అనుమానం ఉంది. వివిప్యాట్లు 6 నెలల్లో ఎందుకు తగలబెట్టేస్తారు అసలు మీరు? ఇంకోటి, దీనికి ఒక సరైన యంత్రాంగం లేదు. ఇప్పుడు